నమస్తే సార్. నమస్తే. సో మరి ఐపాక్ సర్వేకి ఏమైనా సమాచారం ఉందా? పులివెందుల్లో మరి షర్మిల గారు పోటీ చేస్తే ఈసారి జగన్ గారు గెలవడం కష్టమని, లేకపోతే నార్మల్గానే జగన్ గారు గెలవరా? సో దీని గురించి టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు కూడా మాట్లాడారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? అంటే పులివెందులు అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీకే కంచుకోట లాంటిది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే అక్కడ ఎవరు వచ్చినా గెలిచే అవకాశం ఉండదు. కేవలం వైఎస్ కుటుంబ సభ్యులు కానీ వైఎస్ కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చిన వాళ్ళు కానీ గెలిచే అవకాశాలే ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళు అక్కడ ఎంటర్ అయిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇప్పుడు మీరు అంటున్న ఈ వార్త ఏదైతుందో అది ఐపాక్, ఒకప్పుడు పీకే గారు ప్రశాంత్ కిషోర్ గారిదే ఐపాక్ అని కూడా అనేవారు. బట్ రీసెంట్గా చాలా ట్రెమెండస్ చేంజెస్ కనిపిస్తున్నాయి. పీకే గారు మళ్ళీ ఇటు టీడీపీకి రావడం, ఇటువైపు స్ట్రాటజిక్ మేనేజర్గా ఉండాలనుకోవడం, ఈ నేపథ్యంలో చంద్రబాబు గారితో సుదీర్ఘ సమాలోచనలు చేయడం, తర్వాత అంతకు ముందే ఒక 3 నెలల కిందటే పీకే గారు 2 నెలల కిందటే పీకే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు ఒక ఈవెంట్లో. ఏమని అంటే, అభివృద్ధి లేకుండా పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికైనా నష్టం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా కూడా ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. సో అప్పటి నుంచే ఎక్కడో చూచాయిగా చిన్న సంకేతాలు వినిపించాయి. అంటే ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పని చేయరా, లేదా జగన్మోహన్ రెడ్డి గారే ప్రశాంత్ కిషోర్ గారిని వద్దనుకుంటున్నారా అనే మీమాంసలో ఉన్న అది తేటతెల్లం అయిపోయింది మొన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత. అయితే అప్పుడు కలిసినప్పుడుగా రీసెంట్గా జరిగింది. బట్ ఇంతకుముందే సర్వే చేయించారు కదా, ఐపాక్ అనే సర్వే. అది ఐపాక్ నథింగ్ బట్ ప్రశాంత్ కిషోర్ గారు కదా. సో ఇప్పుడు అంత సొంత గడ్డ మీద కంచుకోట అనుకునే పులివెందుల్లో ఓడిపోతారు అని చెప్పడం, యనమల రామకృష్ణ గారు మాజీ స్పీకర్ అలాగే మాజీ మంత్రి ఆయన మాట్లాడడం అనేది కొంచెం దుమారమే రేపుతోంది. ఎందుకంటే అధినాయకుడు అనేవాడే ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాజ్యాలు అయినప్పుడు కూడా ఫస్ట్ రాజును వధిస్తే రాజ్యాన్ని అంతా కూడా మనం కైవసం చేసుకున్నట్టే. పూర్వం రాజులు యుద్ధాలు చేసేటప్పుడు. అలాగే ఇప్పుడు అధినాయకుడు అనేవాడే ఓడిపోతే నెక్స్ట్ పార్టీ పరిస్థితి ఏంటి కదా. అండ్ మోర్ ఓవర్ వైఎస్ షర్మిల గారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడంతో బయట నుంచి మద్దతు ఇవ్వడం, దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకూడకుండా ఉండడం కోసం ఆవిడ పోటీ చేయలేదు, కంటెస్ట్ చేయలేదు. ఎక్కడ ఆవిడ తరపు అభ్యర్థులు కూడా ఎవరు పోటీ చేయలేదు. సో దాని మీద చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఆవిడ అమ్ముడుపోయారని, లేదంటే కాంగ్రెస్ కొన్ని తాయిలాలు ఇవ్వజూపిందని, లేదంటే ఎలక్షన్స్ తర్వాత కొన్ని రకాల పదవులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా అన్నారు. ఓవరాల్గా ఇవన్నీ కలిపి వెరసి ఇప్పుడు ఆంధ్ర పీసీసీ చీఫ్గా షర్మిల గారిని నియమించే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దానికి ధీటుగానే షర్మిల గారి శ్రేణు వర్గాల వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆమె అట్లా తీసుకుంటే రాజకీయ నేపథ్యంలో అన్నైనా తండ్రి అయినా ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా బుర్ర జల్లాలి, దుమ్మెత్తిపోయాలి. కాబట్టి అలా కాకుండా ఏఐసీసీలో ఏదో కీలకమైన పదవిని అడుగుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకు విజయమ్మ గారు షర్మిల గారు తెలంగాణ వచ్చేసాక ఆంధ్రాని విడిచిపెట్టి కాదు, ఇక్కడ స్టే చేస్తున్నారు. విడిచిపెట్టి అని అనకూడదేమో. స్టే చేసినప్పుడు వైఎస్ విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేసి, ఇకపై నేను బిడ్డతోనే ఉంటా, ఎంతవరకు బాబుతో ఉన్నా, ఇకపై బిడ్డతో ఉంటా, బిడ్డకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నా అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు బ్యాక్ టు ఆంధ్ర వచ్చి పీసీసీ చీఫ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం కానీ మరో రకంగా కానీ ఆయనకు ధీటుగా పోటీగానే పెడుతుంది, లేదంటే ఆవిడకి చెందిన అభ్యర్థులైనా అక్కడ పోటీకి నిలబెట్టే అవకాశం ఉంటుంది కదా. అలా నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆవిడ విమర్శలు చేయాలి, అన్నయ్యని చూడకుండా ఏదో ఒకటి చెప్పాలి, మాట్లాడాలి పార్టీ తరపున. ఇంకా కుటుంబ కలహాలు పెద్దవయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటే మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనో మరే ఇతర కారణాలతోనో ఆవిడ దానికి మొగ్గు చూపట్లేదు. ఏఐసీసీలోనే ఏదో ఒక కీలక పదవికి మొగ్గు చూపుతున్నారన్నట్టు కూడా షర్మిల తరపు వర్గ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. మేబీ అయినా ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎన్ననుకున్నా అన్నయ్య కీలక పదం అంటే ఏఐసీసీ సభ్యురాలుగా కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా కానీ ఉన్నారనుకోండి, ఆ హోదా వేరు ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఉంటుంది కదా. పీసీసీ చీఫ్ అంటే కేవలం ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఓకే. బట్ ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ అనేది
పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎందుకు? తెలంగాణ ప్రకటించడం, అక్కడ ఆంధ్రాలో జీర్ణించుకోలేకపోయారు. సో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. తర్వాత ఎవరెవరో చిన్న రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఎవరెవరో నిలబడ్డారు, కానీ తర్వాత పూర్తి స్థాయిలో ఇది అవ్వలేకపోయారు. సో ఇప్పుడు ఈవిడ ఉంటే ఎంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ తీసుకురాగలుగుతారేమో, కానీ సీట్లు తీర్చుకోవడం మాత్రం చాలా కష్టతరం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతతో ఆల్రెడీ టీడీపీ జనసేన బాగా పుంజుకున్నాయి. ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ పీపుల్ ఫిక్స్ అయిపోయారు కదా. సో ఇప్పుడు ఈవిడ వెళ్ళిన తర్వాత ఈవిడ కనీసం ఒక సీటు కూడా తెచ్చుకోకపోతే, ఓటింగ్ పర్సంటేజ్ కానీ పెంచుకోకపోతే ఈవిడికి మళ్ళీ ఇబ్బందేగా. ఈ సెంట్రల్ అధిష్టానం దగ్గర ఇమేజ్ బ్యాడ్ అవుతుందిగా. అంటే రాజావారి అమ్మాయిగా మీకు ఎంత ఇమేజ్ ఉంది ఏంటి, రాజశేఖర్కి ఎంత ఇమేజ్ ఉంది అనే మీమాంసలో కాంగ్రెస్ కూడా ఈమెని అంతగా పట్టించుకోకపోవచ్చు కదా. సో ఇవన్నీ కారణాల వల్ల మేబీ ఆవిడ పీసీ చీఫ్ వద్దని ఉండొచ్చు. అదొక రీజను. నెక్స్ట్ సొంత అన్న మీద కూడా పోటీ చేయాలి. మీరు అన్నట్టు పులివెందుల్లో ఆవిడే పోటీ చేసింది అనుకుందాం, వైఎస్ కుటుంబ సభ్యురాలుగా. అప్పుడు ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, షర్మిల గారు గెలుస్తారా? చెప్పలేం. అప్పుడు ఏమవుద్దంటే తెలంగాణలో కామారెడ్డి నియోజకవర్గంలో అవుద్ది. కామారెడ్డిలో ఏమైంది? కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పోటీ పడింది. నేనైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పరంగా అక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్కి అంత స్థానం లేదని నా అభిప్రాయం కదా. ఎందుకంటే 2014లో 2013 డిసెంబర్లో తెలంగాణ ప్రకటించినప్పటికీ 14లో అధికారికంగా అంటే రాజ్యాంగపరంగా విడగొట్టారు. దాన్ని జూన్ 2న మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాని సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆ విషయం పక్కన పెడితే కేవలం 2014లో విడగొట్టిన తర్వాత 29వ రాష్ట్రం ఏంటంటే అందరికీ ఈ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పాను. 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశే అంటాను నేను, తెలంగాణ అనలేం. ఎందుకంటే తెలంగాణ అన్నీ వడ్డించిన విస్తర. ఇది క్యాపిటల్ ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, ఒక మహానగరం ఉంది. ఈ తెలంగాణకి 80% ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసేది ఈ మహానగరమే కదా. సో అక్కడ ఆంధ్రాకి వెళ్తే ఏమైంది? అక్కడ క్యాపిటల్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, అన్నీ సమకూర్చుకోవాలి. అట్లా ఏమీ ఖాళీగా ఉన్న విస్తరలాగా అయిపోయింది, ఎగిరెగిరి పడింది. దాని మీద ఏమి వెయిట్ కూడా పెట్టలేదు. సో అలా వదిలేశారని ఆంధ్రులందరికీ కోపం రావడం. సో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది 2014లో. అప్పుడు ప్రజలందరూ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కాబట్టి చంద్రబాబు గారు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయిపోయారు. పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ను మళ్ళీ పుంజుకునే అవకాశం ఇచ్చినా కూడా ఆంధ్రులు అది మర్చిపోవట్లేదు కదా. మర్చిపోవట్లేదు కాబట్టే కాంగ్రెస్లో నుంచి పోటీ చేసినా కూడా ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు అనేది చెప్పలేం. మళ్ళీ అందుకే అంటున్నాను, కామారెడ్డిలో ఏదైతే తెలంగాణ కామారెడ్డి పొజిషన్లో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఉద్దండులు పోటీ పడేసరికి అక్కడ అల్టిమేట్ మధ్యలో వెంకటరమణారెడ్డి గారు బీజేపీ తరఫున ఆయన గెలిచారు. సో ఇప్పుడు అన్నాచెల్లెలు ఇద్దరు ఒకే స్థానంలో పులివెందులో మీరు అన్నట్టు కాంగ్రెస్ తరఫున ఫేవర్గా ఉండి పోటీ చేసి ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తే మీలాంటిలో సరే ఆడబెట్టే కదా, లేదంటే కాంగ్రెస్లో పోన్లే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా అని ఫేవర్గా ఉన్నా ఈ రెండుకి పోటీ మీద మధ్యలో తెలుగుదేశం అభ్యర్థి గెలిచేస్తారేమో. ఆల్రెడీ అక్కడ బీటీకి రవి గారు కూడా మంచి ఇదిగా చేస్తున్నారు, ఆయన నాయకత్వంలో బాగా తీసుకొస్తున్నాడు. ఆయన ప్రభుత్వంతో పోటీగా ధీటుగా ఉన్న టీడీపీ తరఫున అక్కడ మేబీ ఆయన పెడతారో, ఆయన చెందిన వ్యక్తులు ఎవరు పెట్టా కానీ బీటీకి రవి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు కదా. సో అల్టిమేట్గా వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఆ మధ్యలో ఆ టీడీపీ అభ్యర్థి గెలుస్తారేమో, ఎవరు చెప్పగలరు? అంటే మీరు అన్నదానికి నేను ఓట్లు చీలిపోతాయి అంతే కదా. రెండు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి, రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి, రెండు కళ్ళు ఏ కన్ను ప్రాధాన్యత అంటే ఏం చెప్తాం? ఇప్పుడు రేపు పొద్దున వైఎస్ విజయమ్మ గారి పరిస్థితి కూడా అదేగా. ఖచ్చితంగా అంటే బిడ్డ వైపే సపోర్ట్ ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అర్థమైతే అదే, నేను ఇంకెక్కడ ఇమ్మడలేకపోతున్నాను అన్నట్టుగా, అక్కడ బిడ్డకి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి సో ఆవిడ కూడా బిడ్డగా సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఈ మహిళా ఓట్లు లేదంటే ఒక అమ్మాయిగా రాజశేఖర రెడ్డికి బిడ్డగా ఫేవర్గా ఉంటే ఇంకా షర్మిల గారికి జగన్ గారి కన్నా ఒక 2-3 ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందేమో. బట్ అల్టిమేట్గా మధ్యలో ఉన్న టీడీపీ ఉన్న వ్యక్తి లాభపడతారని నాకు అనిపిస్తుంది. అలా అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆ ఐప్యాక్ ఏదైతే ఉందో ఐప్యాక్ సర్వే కానీ నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. షర్మిల గారు పీసీసీ చీఫ్ అయ్యి అక్కడ పోటీ చేసినా చేయకపోయినా పీసీసీ చీఫ్గా అయినా కూడా ఆయన ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.